ఆలోచన ఇచ్చినారు. దీని కొరకు పునాది అంటే అన్ని విధాలుగా ప్రభు మీరు సహాయం చేస్తున్నారు. ఇది ఈరోజు గృహప్రవేశం కొరకు మనం సిద్ధపరుస్తున్నాం. కృతజ్ఞతలు సంఘము నీ ప్రజలముగా తండ్రి చోట నిలిచిన దేవ, ఇదిగో నీ మహిమ నీ ఘనత నీ ప్రభావాన్ని చోటు నుంచి మనం వేడుకొని మహోన్నత పరిశుద్ధాత్మ మీ సంసారం ఈ చోటు ఉంచండి, మీ సన్నిధి చోటు ఉంచమని మీరు మహిమ పొంది మనం వేడుకొని మీ సమాధానం ఈ చోటు ఉంచండి, పరిశుద్ధతని చోటు ఉంచమని మమ్మల్ని అందరి మీ చేతి కాప చెప్పుకుంటున్నాం. మరొకసారి నీ కృతజ్ఞతలు మీరు ఇచ్చినటువంటి దేవా ఈ నూతనమైన గృహం కొరకు మరొకసారి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తాం. యేసు క్రీస్తు నామమున ప్రార్థన వేడుకొంచున్నాము. ఆమేన్. 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 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామములు ఈ గృహమును దేవునికి ప్రతిష్ఠిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడతాము. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైన వర్ణించగలరా, తండ్రి స్తోత్రం దేవా. ఈ హాల్ అంతటిని పరిశుద్ధపరచు, తండ్రి. ఈ గోడలన్నింటినీ పరిశుద్ధపరచు, ఈ గృహంలో ఉంచిన ప్రతి వస్తువుని మీరు పరిశుద్ధపరచు దేవాన్ని. బిడ్డలను గదికి అడుగు పెట్టినాయి మీ సన్నిధి ఉంచండి చోట, మీ సమాధానం ఎల్లప్పుడూ ఉంచండి, మీ కృప తోడుగా ఉంచండి. వారి ప్రతి అక్కరను ప్రతి అవసరతను మీరు ఎరుగున దేవుడు మీరు సహాయం చేయమని కోరుతున్నాం. మరొకసారి ప్రభు ఇదిగో తండ్రి హాల్ అంతటి కొరకు వందనాలు, బెడ్రూమ్ కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాయి. ఇదిగో నా ప్రభు నా దేవ, బెడ్రూమ్ కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కట్ చేస్తుంది కదా మాకు ముందుగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. మీ మహిమ గురువు నుంచి మనం ప్రార్థిస్తున్నాం. మీ దయా మీ కనికరం కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాయి. చిత్తం యావత్ ఒకటి జరిగించి మరొకసారి స్థలం అంతటి పరిశుద్ధపరచు, మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నాం. యేసు క్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటున్నాం. ఆమేన్. సర్వశక్తి మంతుడా, సర్వ సృష్టికి యజమానుడా నాయన, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు నాయన. దుఃఖానికి ప్రతిగా పూదండని ఇచ్చువాడు నా తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయిన దేవ, నిందకు నా ప్రభువా సంతోషాన్ని మీరు ఇచ్చేవారు నా తండ్రి దేవ, కృతజ్ఞతలు నాయన. నీతిమంతుడు మీరు మార్లు పడినను తిరిగి లేచినన్నట్లుగా నా తండ్రి నా దేవ, మీరు లేవనెత్తినారు బిడ్డలు ఇద్దరిని నా తండ్రి, కృతజ్ఞతలు నాయన. హల్లెలూయా నా ప్రభువా, మీకు వందనాలు నాయన. దేవాది దేవ నా ప్రభువా, ఈ గృహాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము సంఘముగా నాయన. ఈ యొక్క బెడ్రూమ్ని ప్రతిష్ఠిస్తుండగా నాయన, నీ సన్నిధి బిడ్డలందరికీ తోడుగా ఉంచమంచు, వడ్డీలా చేయమంచు నాయన. ఓలివ మొక్కల వలె నాయన నా ప్రభువా, బిడ్డల్ని ఎదిగింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృతజ్ఞతలు నాయన. అర్హత లేని వారము నాయన తండ్రి ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయన. ఈ యొక్క బెడ్రూమ్ను నాయన మీ యొక్క చేతులకు అప్పచెప్పుకొనచ్చు యేసుక్రీస్తు నామమున ఈ యొక్క బెడ్రూమ్ని
దేవుని నామమును ప్రతిష్ఠిస్తున్నాం. ఓకే, చివరి ప్రార్థన చేస్తాం. టైం అయిపోయింది. స్తోత్రం స్తోత్రం నాయన. దేవా, మరొకసారి కృతజ్ఞతలు నాయన. ఇది మంత్రి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. హాలు కొరకు, బెడ్రూమ్ కొరకు వందనాలు తండ్రి. పరిశుద్ధపరచండి స్థలమంతటి పరిశుద్ధపరచమని మీరు మహిమను పొందుకోమని. గురువులో సమాధానం ఉండాలి దేవా. మీ ఆత్మ నిత్యం ఈ స్థలంలో ఉంచమని, వారి ప్రతి అక్కర ప్రతి అవసరం తీర్చండి. వారి మొర వినండి, వారి ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వని చోట ప్రభు తండ్రి. నా తండ్రి, బియ్యం విషయంలో, కూరగాయల విషయంలో, డబ్బుల విషయం, ప్రతి అక్కర మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీరు దీవించి ఆశ్రయించి మీరు మైండ్ పొందమని మరొకసారి సంఘంగా ప్రభు ఎదుగుతాను. ఈ గృహాన్ని ప్రభు హాలను ప్రతిష్ఠించి ఈ సేవకులను తండ్రి నా ప్రభు మీరు మాతో ఉన్నందుకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తాం. యేసు క్రీస్తు నామములో ప్రార్థనలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికీ ప్రభు కృపతోడే నడిపించుగాక. ఆమేన్. 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 ప్రైజ్ అందరికీ వందనాలు.